టీవీ 45 న్యూస్ కి స్వాగతం. మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్ మౌలాలి గౌతమ్ నగర్ లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సునీతారాము యాదవ్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ లోని చిన్మయ మార్గ్ లో కొద్దిపాటి వర్షానికి నీరు ఇళ్లలోకి వచ్చి డ్రైనేజ్ సమస్య తలెత్తుతుందని, వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీసెంటింగ్ ఏంటి మీ ఇక్కడ నుంచి అంటే సందర్భంగానే వాళ్ళ ఇల్లు తీసుకుందాం, లేకపోతే అనవసరంగా వాళ్ళని ఇబ్బంది చేసినట్టు. మీరు ఒక్కసారి అది కూడా ప్యానల్ లైన్ ఒకసారి స్టడీ చేయండి. రైల్వే వాళ్ళని ఏమైనా రిక్వెస్ట్ చేసుకునేటువంటి కూడా రిక్వెస్ట్ చేసుకుందాం వాళ్ళని. అట్లా ఆ ఉన్న ట్రైన్ కూడా క్లోజ్ చేస్తాం. రెండు ట్రాక్స్ అందుకనే మీరు రెండు టన్నెల్ ఇచ్చినాం. ఏమున్నా మా రైల్వే ల్యాండ్ ఫర్దర్గా ఆర్సీసీ పైప్ లైన్ కానీ డ్రైనేజ్ కానీ వాళ్ళు ఒక్కసారి చూడని వాళ్ళు చెప్పింది అందుకని ఇక్కడ ఒక 2 crores అక్కడ ఒక 2 crores 4 crores వచ్చింది. అందుకే నాకు ఫర్దర్గా అయితే వాళ్ళు ఉన్నదే క్లోజ్ చేస్తున్నాం. ఆ ట్రైన్ చేయలేదంటుండ్రు. అన్న కూడా ఒకటి చెప్తుండు, ఏమని అంటుండు, వాళ్ళు ఆల్రెడీ 2 మీకు వెంటలు ఇచ్చింది కాబట్టి ఎక్కడిదక్కడనే డైవర్ట్ కావాలనేది వాళ్ళ ఆలోచన ఉన్నట్టుంది. మళ్ళీ వాళ్ళ ల్యాండ్లకి మేము మళ్ళీ అలో చేయమని ఒకవేళ ఉంది అనుకో, మేము ఇది ఇచ్చింది ఆ పర్పస్ అన్నప్పుడు అట్లాగా ఆ వెంట నుంచి ఈ వెంట మీరు ప్రపోజల్ పెట్టి శాంక్షన్ కావాలి కదన్నా. శాంక్షన్ అయ్యి మన వర్క్ కోసం మరి ల్యాండ్ అక్విజిషన్కి ఓకే అంటే ఏం చేస్తారు మేడం? కాంపౌండ్ వాళ్ళు ఎందుకమ్మా ఇంకా ఆర్ట్ల కూడా ఫుల్ ఉన్నాయి. ఏమైనా ప్లే ఎక్విప్మెంట్ పెట్టండి. మరి ఏమైనా ఏం ప్రపోజల్ ఏముందా? దానండి మీరు ఒక ప్రపోజల్ ఇస్తే నేను పంపిస్తాను. మీ మన పేరు హార్టికల్చర్ ఇది నడుచుకుంటూ వచ్చే ఫోటో పెట్టండి. కొంచెం ఏమైనా గూగుల్ మ్యాప్స్ కూడా ఉంటే ఒక్కసారి పట్టుకోండి. ఆ ప్లాన్స్ గూగుల్ మ్యాప్ తీసుకుని అడ్రస్ చేయడం ఇది. ఓకే అక్క, గోల్డ్ అక్క, నువ్వు ఎక్కడితోటి అక్కతోటి అక్క దమ్ పడుతున్నాడా రైడనా? చలో ఇలా 141 డివిజన్లో మా కార్పొరేటర్ సునీతారామ్ యాదవ్ గారితో, అదేవిధంగా లౌక్య మేడం, దివ్య జ్యోతి మేడం గారితో, అదే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతోటి ఇక్కడ పర్యటించడం జరిగింది. ప్రత్యేకంగా చిన్మయ మార్గ్లో ప్రతి వర్షాకాలం ఈ యొక్క ఏరియా మునిగిపోవడము, సో దానికి ఏ విధమైన చర్యలు చేపడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ టోటల్గా అన్ని ఏరియాలు తిరిగి చూడడం జరిగింది. చాలా మటుకైతే ముందుకు పనులు అయినాయి, కానీ ఒక 2-3 పనుల దగ్గర ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉంది. వాటిని అడ్రస్ చేయడానికి అధికారుల హెల్ప్ తీసుకొని వాళ్ళు ఒక సొల్యూషన్ తోటి వస్తూ అంటున్నారు. సో ఒక 2 ఇండ్ల మధ్యలోకించి ఆ నీళ్ళని పాస్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు. సో ఆ ఇంజనీరింగ్ ఒక ఆస్పెక్ట్, అదేవిధంగా రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒక పాత డ్రైన్ని పునరుద్ధరించగలిగితే వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా, అంటే డ్రైన్ వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుందని అనుకుంటున్నాము. ఇవన్నిటి మీద స్టడీ చేయడానికి లౌక్య మేడం, దివ్య మేడం ఒప్పుకున్నారు. కాబట్టి త్వరలోనే ఒక చక్కటి ఉపశమనం కలిగిస్తామని చెప్పేసి కాలనీ వాసులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చిన్మయ మార్గ్లో ఇది 60 ఫీట్ల రోడ్ అని అప్పుడు మన
హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్లో ఉంది కాబట్టి దానిపైన కూడా అధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. దాని ఒరిజినల్గా ఎంతైతే రిక్వైర్డ్ ఉందో అంత మటుకే దాన్ని కుదించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు అక్కడ 20 ఫీట్ల రోడ్డు, 30 ఫీట్ల రోడే ఉంది. దాన్ని 60 ఫీట్ల రోడ్డు చేయడం మూలన చాలా ఇండ్లు నష్టపోతాయి. అది ఇంకోటి ఎక్కడ త్రూఫేర్ కాదు, అంటే వేరే ఒక మేజర్ ఏరియాకి పోయే రోడ్డు కూడా కాదు, అది కాలనీల మధ్యలో తిరిగే రోడ్డు కాబట్టి దాన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దాన్ని కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇంకోటి ఒక పార్కు మన కాలనీ పేరు ఏంది, చిన్మయ్ మార్గ్ కాలనీ మీదేనా? మిర్జాల్ కూడా వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన వెంకటేశ్వర నగర్, మళ్ళీ ఆ పార్క్ కూడా ఉంది 270 గజాల్లో. అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు అక్కడ పిల్లల ప్లే ఎక్విప్మెంట్ కానీ, పెద్దలు ఎక్సర్సైజ్ చేసుకునే డే టైం ఉన్న జిమ్స్ కానీ, అంటే ఓపెన్ జిమ్స్ కానీ పెట్టడానికి వాళ్ళు ఒక ప్రపోజల్ పంపిస్తా అన్నారు. అదేవిధంగా హార్టికల్చర్ వాళ్ళు కూడా దాన్ని ఎంతవరకు క్లీన్ చేసి గ్రీనరీ పెట్టడానికి కూడా వాళ్ళకు కూడా ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. త్వరలోనే ఈ పనులు చేపడతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం సంతోషంగా ఉంది. ఈరోజు 141 డివిజన్ గౌతమ్ నగర్లో మన చిన్మయ్ మార్గ్లో వర్షం పడినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం అవుతుంది. ఇళ్ళల్లోకి నీళ్లు పోవడము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఈరోజు దానికోసం సొల్యూషన్ కోసం అని చెప్పేసి మన డిఈ గారితో, అదేవిధంగా ఈఈ దివ్యజ్యోతి గారితో కూడా, అలాగే మన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్న గారు కూడా విచ్చేసి దానికోసం మార్గాన్ని కనుక్కోవడం కోసం పర్యటించడం జరిగింది. అదేవిధంగా కాలనీ వాసులందరితో కూడా పర్యటించి దానికి సొల్యూషన్ ఏంది అనేది తెలుసుకోవడానికి ఈరోజు ఈ సందర్భంగా అందరూ కూడా మాకు సహకరించినందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను.